lovelies, this is your chef Ruchika Sharma. నాతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ పద్మారెడ్డి. సో వెల్కమ్ టు వీగన్ వంటలు. సో పద్మ వీగన్ వంటల్లో ఇవాళ నాకు ఏదైనా తీయగా తినాలని ఉంది. ఎనీ స్వీట్ డిష్. సో సాధారణంగా మన ఇండియాలో ఎవ్రీ సెకండ్ ఆర్ థర్డ్ డే లేదంటే వారంలో ఒక రోజు ఏదో ఒక పూజన ఉంటుంది, ఏదో ఒక ఫెస్టివల్ అన్న ఉంటుంది. సో ఆ ఫెస్టివల్ కన్నా లేదంటే పూజల కన్నా నైవేద్యం కోసం అన్నా స్వీట్ డిష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో వీగన్స్ లో స్వీట్ డిషెస్ కూడా ఉంటాయి. సో వీగన్ స్వీట్ డిషెస్ ఎలా తయారు చేయాలనో వీగన్ వంటలు మన ప్రోగ్రామ్ ద్వారా మన రెసిపీస్ మనం వ్యూవర్స్ తో షేర్ చేస్తాం. మరి ఇవాళ ఏం తయారు చేయబోతున్నారు? సో ఇవాళ వీగన్ గులాబ్ జామున్. ఓ వావ్. సో వీగన్ గులాబ్ జామున్ అంటే నాకు చాలా ఇష్టము. సో వీగన్ గులాబ్ జామున్, సాధారణంగా గులాబ్ జామున్ కోవాతో చేసుకుంటారు. సో కోవా అనేది డైరీ ప్రోడక్ట్, కానీ వీగన్స్ డైరీ ప్రోడక్ట్ తీసుకోరు కాబట్టి వాళ్ళ డయట్ లో డైరీ ఉండదు కాబట్టి సబ్స్టిట్యూట్ గా నేను ఇవాళ యూజ్ చేస్తున్నాను బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ అండ్ క్యాష్యూ నట్స్. సో ఈ రెండు కాంబినేషన్స్ తోని వీగన్ గులాబ్ జామున్ తయారు చేసేద్దాం. సౌండ్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. యా. సో వీగన్ గులాబ్ జామున్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు టకా 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 నోట్ చేసుకోండి. వీగన్ గులాబ్ జామున్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బ్రౌన్ బ్రెడ్, పంచదార, వెజిటబుల్ ఆయిల్, కుంకుమ పువ్వు, యాలకలు, జీడిపప్పు. సో చూసారు కదండి వీగన్ గులాబ్ జామున్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో టకా 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 తయారు చేసేద్దాం. సో ముందుగా మనం ఏం చేయాలంటే క్యాష్యూనట్ క్రీమ్ తయారు చేయాలి. ఓకే. సో క్యాష్యూనట్ క్రీమ్ తయారు చేయడానికి పొయ్యి వెలిగిద్దాము. ఓకే. సో ముందుగా పొయ్యి వెలిగిద్దాము. వెలిగిచ్చేసి ప్యాన్ పెడదాము. ఈ ప్యాన్ లో లైట్ గా వాటర్ వేద్దాం. వెరీ లిటిల్ వాటర్, నాట్ మచ్. లిటిల్ మోర్ ఆయిల్ వాటర్. పద్మకి చెప్పామనుకోండి అన్ని 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 సో దీంట్లో క్యాష్యూ నట్స్ వేద్దాము. బాయిల్ చేయాలి. ఎస్. ఓకే. సో విత్ లిటిల్ వాటర్, జస్ట్ ఇంకొంచెం వేయనా, లైట్ గా వేసుకోవచ్చు. జస్ట్ లిటిల్ వాటర్ చాలు. వేసేసి మూత పెట్టేసి ఓకే క్యాష్యూ నట్స్ ని బాయిల్ అవనిద్దాం. సో ఇక్కడ మన క్యాష్యూస్ బాయిల్ అవుతున్నాయి. అంతవరకు నట్స్ బాడీకి ఎంత అవసరము, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఎలాంటి నట్స్ తీసుకుంటే మంచిది, ఎలాంటి నట్ ఏ ఏజ్ వాళ్ళ కోసం మంచిది, కొలెస్ట్రాల్ నట్స్ తో వస్తుందా అని చాలా ఇల్యూజన్స్, అవన్నీ డీటెయిల్స్ పద్మని అడిగి తెలుసుకుందాం. ఇన్ని క్వశ్చన్స్ అడిగేసిందో రుచిక నన్ను ఇవాళ. సో నట్స్ యాక్చువల్గా చాలా టైప్స్ ఉంటాయి కదండి. బాదం పప్పు అని చెప్పి, జీడిపప్పు, అలాగే పిస్తా పప్పు, వాల్ నట్స్, చాలా చాలా రకాలు ఉంటుంది. అండ్ ఇంకా సీడ్స్ కూడా మనకి గుమ్మడి గింజలు అని చెప్పేసి, లైక్ వాటర్ మెలాన్ గింజలు, పుచ్చకాయ గింజలు, ఇలా రకరకాల గింజలు కూడా ఉంటుంది. సో వాట్ ఎవర్ నట్స్ అండ్ సీడ్స్ మనం అసలు ఎందుకు తీసుకోవాలి అంటే, ముఖ్యంగా మన ఇండియన్స్ తీసుకునే ఫుడ్లో గుడ్ ఫ్యాట్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో గుడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే చాలా రకాల డిసీజ్, అసలు ఎటువంటి డిసీజ్ రావడానికైనా కారణం అయితే గుడ్ ఫ్యాట్స్ అని చెప్పుకోవాలి మెయిన్గా. సో గుడ్ ఫ్యాట్స్ మనకి ఇలాంటి నట్స్లో omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్స్, అలాగే మోనో అండ్ పాలీ అన్సాచురేటెడ్ పాలీ యాసిడ్స్, వైటమిన్ ఈ, ఇవన్నీ టైప్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. సో ఇలాంటి ఫ్యాట్స్ తీసుకుంటే ఏంటంటే హెల్తీగా ఉంచుకోవచ్చు, మన స్కిన్ హెల్తీగా ఉంచుకోవచ్చు, హెయిర్ మంచిగా పెట్టుకోవచ్చు. సో ఇలా వావ్. సో మీ హెయిర్ సీక్రెట్ అదన్నట్టు. సో పద్మ హెయిర్స్ ఎప్పుడు షైనీగా ఉంటాయండి. సో ఇక్కడ నా క్యాష్యూ నట్స్ కూడా షైనీగా బాయిల్ అయిపోయాయి. కొంచెం చల్లారనిద్దాము ఈ మిశ్రమాన్ని. సో నట్స్, సో కమింగ్ బ్యాక్ టు నట్స్ అగైన్. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంత క్వాంటిటీ నట్స్ తీసుకోవాలి? ఎవరైనా కానీ వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ చెయ్యి ఉంటుంది చూసారా, పిడికెడు. సో వాళ్ళ పిడికెడికి అన్ని నట్స్ కలిపినటువంటి మిక్స్డ్ నట్స్ ఒక పిడికెడు తీసుకుంటే చాలు. అంటే వన్ టైప్ ఆఫ్ నట్ తీసుకోకూడదు, మిక్స్డ్ నట్స్. ఓకే. మిక్స్ 2 to 3 వెరైటీస్ లైక్ బాదాం, పిస్తా, క్యాష్యూ నట్స్, వాల్నట్స్ అలాంటివి. ఓకే. అన్ని కలిపి అంటే మనకు హార్ట్ లైక్ పిడికెడు సైజులో అనుకుంటూ ఉంటాం కదా ఇలా చేపెట్టుకొని. సో మనము ఇలా ఒక పిడికెడు తిన్నాము అంటే మన హార్ట్ కూడా పదిలంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు పెద్దలు. సో అలా ఫాలో అయిపోవడమే. ఓకే. సో నా క్యాష్యూ నట్స్ చక్కగా చల్లారాయి. సో నెక్స్ట్ వచ్చేసి క్యాష్యూ నట్స్ ని మిక్సీ జార్లో వేద్దాము. ఒక స్పూన్ ఇస్తారా? షూర్. సో గ్రైండ్ చేద్దాం.
చూసారా ఫైన్ పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నాకు ఒక బౌల్ ఇస్తారా? ఒక నైఫ్. సో మీ ఇష్టము, మీకు బ్రౌన్స్ కావాలంటే వేసుకోవచ్చు. సాధారణంగా నేను బ్రౌన్ సైడ్స్ యూస్ చేయను. యాక్చువల్గా ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నా, బ్రౌన్స్ కట్ చేయటం యాక్చువల్గా మనకి ఏంటంటే ఎనీథింగ్ అవుట్ టెక్స్చర్ క్యారమలైజ్ అవ్వడం అంటారు కదా. సో ఇప్పుడు మనకి బ్రెడ్ కానీ కేక్ కానీ ఇవన్నీ ఏంటంటే అవుట్ సైడ్ క్యారమలైజ్ అయినందువల్ల మనకి ఆ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. సో మనం ఎప్పుడైతే ప్యాన్ లో మనం ఇలాంటి కుక్ చేస్తామో, సో మోస్ట్ ఆఫ్ థింగ్ నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి. సో అది మనకు దాని వల్ల మనకి క్యారమలైజేషన్ అవుట్ సైడ్ లేయర్ ఏదైతే ఉంటుందో అదంతా ఎక్స్పోజ్ అవుతుంది కదా, బ్లాక్ కోటింగ్ ఏదైతే ఉంటుందో దానికి. సో అలా బ్రౌన్ అయినటువంటివి మంచిది కాదు అని చెప్తారు హెల్త్ కి. ఓకే, సో బెటర్ టు అవాయిడ్ దోస్ సైడ్స్. సో ఇప్పుడు బ్రెడ్ ని ఇలా క్రమ్ చేసేద్దాము. మీరు నార్మల్ వైట్ బ్రెడ్ తో కూడా చేసుకోవచ్చు, బట్ ఐఎమ్ యూజింగ్ హోల్ వీట్. హోల్ వీట్ బ్రౌన్ బ్రెడ్ టుడే. Always prefer whole wheat only. Yes. Whole grains only. Anything. So ఇది మిక్సీలో కూడా పౌడర్ చేసుకోవచ్చు కావాలంటే. చేసుకోవచ్చు. yes. కొంచెం మాయిస్ట్ గా ఉంటుంది కాబట్టి అంటుకుంటుంది మిక్సీకి. సో ఐఎమ్ డూయింగ్ ఇట్ విత్ హ్యాండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాష్యూ నట్ క్రీమ్ ని వేద్దాం. కొంచెం వాటర్ ఏమైనా వేయనా ఇందులో? వాటర్ లైట్ గా, బికాజ్ యూ డోంట్ నీడ్ మచ్ వాటర్. కలుపుకున్నప్పుడు ఒకవేళ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు బైండ్ ఇట్, అప్పుడే వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే వీ హ్యావ్ టు మేక్ ఇట్ లైక్ బాల్స్, లైక్ చపాతీ పిండి లాగా కలుపుకోవాలి. గుడ్ ఐడియా యాక్చువల్లీ. బికాస్ కొన్నిసార్లు చాలా మంది ఈవెన్ వీగన్స్ కాని వాళ్ళు కూడా, వెజిటేరియన్స్ ఉన్న నాన్ వెజిటేరియన్స్ ఉన్న ఎవరైనా కానివ్వండి, గులాబ్ జామ్ తయారు చేసుకోవడానికి బయట నుంచి రెడీమిక్స్ పౌడర్ కొని తెచ్చుకుంటూ ఉంటాం. సో అది కూడా అంత హెల్త్ కి మంచిది కాదు, ఎందుకంటే అది మైదాతో తయారు చేసుకుంటారు. సో ఇదైతే మనకు హోల్ వీట్ తో తయారు చేసిన బ్రెడ్ తో తయారు చేసుకుంటున్నాము. అండ్ ఒక్కొక్కసారి మనకు ఆ పౌడర్ లేదు అని చెప్పేసి స్కిప్ చేయకుండా సో ఇలా ఇన్స్టెంట్ గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే గుడ్ ఐడియా. నా వీగన్ కోవా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పాన్ పెడదాము, హీట్. దీంట్లో ఆయిల్ వేద్దాము డీప్ ఫ్రైకి. సో పద్మ, ఇక్కడ కూడా మళ్ళీ మనము పొయ్యలిగిద్దాము. ఓకే, సో ఈ పాన్ ఎస్. సో ఇక్కడ వచ్చేసి ఆయిల్ హీట్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి మనము షుగర్ సిరప్ తయారు చేద్దాం. సో షుగర్ వేద్దాము. 1 కప్ ఆఫ్ షుగర్, 1.5 కప్ ఆఫ్ వాటర్. ఎస్, షుగర్ని బాయిల్ చేద్దాం. ఇప్పుడు ఒక ప్లేట్ ఇస్తారా? యా. సో మన గులాబ్ జామున్ రౌండ్ షేప్లో చేసుకుందాము. ఇలాంటి వర్క్ పిల్లలకి ఇస్తే ఇంకా చక్కగా ఎంజాయ్ చేస్తూ కూడా చేస్తారు. మనకు కూడా కిచెన్ లో బాగా హెల్ప్ ఉంటుంది. పిల్లలు కూడా అలా అలవాటు చేయడం కూడా చాలా ఇంట్రెస్టింగ్, ఒక ఆర్ట్ అని చెప్పాలి. పిల్లలకి ఎలా మనం కిచెన్ లో వాళ్ళకు ఇంట్రెస్టింగ్ గా వర్క్ చేయించాలి అనేది. సో పద్మ, మన బాల్స్, గులాబ్ జామున్ బాల్స్ రెడీ అయిపోయాయి. ఓకే, సో పద్మ, షుగర్ సిరప్ చక్కగా బాయిల్ అవుతుంది కదా, ఒక స్టిర్ ఇద్దామా? ఒక స్టిర్. ఎస్. ఇప్పుడు దీంట్లో కొంచెం కుంకుమ పువ్వు వేద్దాము అండ్ 1 ఇలైచీ ఫర్ ద ఫ్లేవరింగ్. ఇలైచీ పౌడర్ కూడా వేయొచ్చు, కానీ బట్ ఐ లైక్ ఇట్ విత్ స్కిన్. సో ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ఇట్ లైక్ దిస్. సో కుంకుమ పువ్వు వేసాము ప్లస్ ఇలైచీ వేసాము. ఇక్కడ ఆయిల్ హీట్ అయినట్టుంది ఆల్మోస్ట్. సో హీట్ అవుతున్న ఆయిల్లో గులాబ్ జామున్స్ని ఫ్రై చేద్దాం. సో ఇక్కడ సిరప్ చక్కగా బాయిల్ అవుతుంది. నాకు ఒక స్పూన్ ఇస్తారా? ఎస్. సో ఒక్కసారి సిరప్ని కలుపుతాము. సో గులాబ్ జామున్స్ ఇక్కడ చక్కగా ఫ్రై అవుతున్నాయి. సో ఫ్రై అవుతున్న గులాబ్ జామున్ని ఒక ప్లేట్లో తీద్దాం. సో
సో ఈ ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్స్ ని సిరప్ పొయ్యి ఆపేద్దాము. సిరప్ రెడీ అయిపోయింది. వేసి ఒక 2 to 3 అవర్స్ దాకా ఇలాగే ఉంచాలి. సో దట్ ద సిరప్ సోక్ అయిపోతుంది. సో కొంచెం చల్లగా అయ్యాక వేస్తే మంచిది. అప్పుడప్పుడు వేడి సిరప్లో వేస్తే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు తయారు చేసుకున్న గులాబ్ జామున్స్ని ఒక బౌల్లో తీద్దాము. తీసి ఒక 2 to 3 అవర్స్ దాకా ఇలాగే ఉండనివ్వాలి. సో ఆఫ్టర్ 2 to 3 అవర్స్ సిరప్ అంతా గులాబ్ జామున్ సోక్ చేసుకుంటుంది. దాని తర్వాత యూ కెన్ టేస్ట్ యమ్మీ డెలిషియస్ గులాబ్ జామున్స్. దట్టు వీగన్ గులాబ్ జామున్. వీగన్ గులాబ్ జామున్ చాలా సింపుల్ రెసిపీ, ఇన్స్టెంట్ రెసిపీ. కోవాతోని కూడా గులాబ్ జామున్ చేసుకుంటే ఇంత త్వరగా రెడీ కాదండి. సో మీరు ఈ రెసిపీని డెఫినెట్లీ తయారు చేయండి. సో పద్మ 2 to 3 అవర్స్ యూ హ్యావ్ టు వెయిట్. సో కాబట్టి మన వ్యూవర్స్ టైం వేస్ట్ చేయకుండా వీగన్ గులాబ్ జామున్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చెప్పిద్దాం. వీగన్ గులాబ్ జామున్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బ్రౌన్ బ్రెడ్, పంచదార, వెజిటబుల్ ఆయిల్, కుంకుమ పువ్వు, యాలకలు, జీడిపప్పు. వీగన్ గులాబ్ జామున్ తయారు చేసే విధానము. క్యాజునట్ క్రీమ్ తయారు చేయడానికి ఒక ప్యాన్లో వాటర్ హీట్ చేసి హీట్ అవుతున్న వాటర్లో క్యాజునట్ని వేసి బాయిల్ చేయాలి. ఈ బాయిల్ అయిన క్యాజునట్స్ని చల్లార్చి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. బ్రౌన్ బ్రెడ్ సైడ్స్ తీసేసి బ్రౌన్ బ్రెడ్స్ని ఒక బౌల్లో క్రమ్స్గా చేయాలి. ఈ బ్రౌన్ బ్రెడ్ క్రమ్స్లో క్యాజునట్ క్రీమ్ని వేసి చక్కగా కలిపి గులాబ్ జామున్ బాల్స్ తయారు చేయాలి. ఇంకొక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసేసి గులాబ్ జామున్ని ఫ్రై చేయాలి. ఇంకొక ప్యాన్లో పంచదార మరియు వాటర్ వేసి షుగర్ సిరప్ తయారు చేయాలి. బాయిల్ అవుతున్న షుగర్ సిరప్లో యాలకలు, కుంకుమ పువ్వు వేసి చక్కగా బాయిల్ చేయాలి. తయారు చేసుకున్న గులాబ్ జామున్ బాల్స్ని రెడీ అయిన షుగర్ సిరప్లో వేసి 2 to 3 అవర్స్ దాకా నాననివ్వాలి. అంతే, వీగన్ గులాబ్ జామున్ రెడీ. సో పద్మ, నేను ఇంట్లో మీకోసం ఆల్రెడీ వీగన్ గులాబ్ జామున్ 3 అవర్స్ మీరు వెయిట్ చేయలేరు అనేసి తయారు చేసి పెట్టాను. ఎందుకంటే లేదంటే నాకు దిష్టి తగులుతుందండి. 3 అవర్స్ తర్వాత నేనే తినేస్తాను అనుకుంటుంది. సో కాబట్టి నేను స్పెషల్ గా చేసి తీసుకొచ్చాను. ఎందుకంటే మన న్యూట్రిషనిస్ట్ చెప్తే హెల్త్ ఇస్ వెల్త్ కదా. సో ముందు టేస్ట్ చేయాలి. సో ఎనీథింగ్ టేస్ట్ అయితే పర్లేదు, నో ప్రాబ్లం. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఇలాంటి డిషెస్ తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి, ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. You read my mind, Ritika. Yes. So చూసారా, can I have one more spoon? Oh, so it looks exactly like our real gulab jamun. చూసారా, వెరీ నైస్. వీగన్ వంటల్లో ఇవాళ తయారు చేసిన వీగన్ గులాబ్ జామున్ అదిరిపోయింది. మరికొత్త రుచికరమైన యమ్మీ ఇన్నోవేటివ్ వీగన్ రెసిపీస్ తో మీ ముందుంటాము. Till then, stay tuned, keep watching ETV Abhiruchi. This is your chef Ruchika Sharma And this is Nutritionist Padma Reddy signing out. Bye bye.